ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో పోయిన వారము 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. 3వ అధ్యాయము మొదలు పెట్టుకోవలసి ఉంది. అయితే ఈలోగా ఈ 3వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకునే కన్నా ముందు ఈ 2వ అధ్యాయంలో ఇంకా ఒకటో రెండో చిన్న విషయాలు చూసుకుంటూ వెళ్దాము. ఆ తర్వాత 3వ అధ్యాయం నుంచి చదువుకోవచ్చు, తొందర లేదు. నెమ్మదిగా అర్థం చేసుకోవడము, వాటిని ఆచరిస్తూ వెళ్ళడము అవసరము. ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకోవడం అత్యవసరము. మనము ఈ 2వ అధ్యాయంలో ఇంతవరకు బ్రహ్మచర్యాశ్రమాన్ని చూసుకున్నాము, దాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడి నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్తాము. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న ధర్మాలన్నీ చెప్తూ ఉంటారు. వాటిని మళ్ళీ అక్కడి నుంచి అర్థం చేసుకుంటూ ఆచరించుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఏ విధంగా పూర్తి చేయాలి, ఎందుకు, ఈ విధంగా చేస్తే ఏం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పిన విధంగా విద్యార్థి బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తే, యహచరతి ఎవరైతే ఆచరిస్తారో, ఏ విధంగా అంటే అవిప్లుతము. విప్లుతము అంటే వ్యసనము, దేనికో దానికి లొంగిపోవడము, ఏవో బలహీనతలతో ఉండడము, ఏవో కష్టాలతో, శోకాలతో, దుఃఖాలతో ఉండడము విప్లుతము. పూర్తిగా మునిగిపోవడం అని అర్థం. కోపాల్లోనో, కోరికల్లోనో, నిద్రల్లోనో, అలసత్వంలోనో, అశ్రద్ధలోనో, తర్వాత చేద్దాంలే అన్న ఆలోచనల్లోనో పూర్తిగా మునిగిపోయి ఉండడము, విశేషంగా అందులోనే మునిగి తేలుతూ ఉండడము విప్లుతము. ఆ రకంగా అటువంటి వ్యసనాల్లో మునిగి తేలకుండా వాటికి దూరంగా ఉండడము అవిప్లుతము. ముఖ్యంగా బ్రహ్మచర్యం చేస్తూ ఉన్న సమయంలో, 1 చదువుకుంటూ ఉన్న సమయంలో, 2 బ్రహ్మ మార్గంలో ఆచరణ మొదలుపెట్టినప్పుడు, అందులో వెళ్తూ ఉన్న సమయంలో అవిప్లుతంగా ఉండడము అత్యవసరము. ఏ వ్యసనాలకి లొంగరాదు. మన వాళ్ళు విద్యాతురాణం న సుఖం న నిద్ర, కామాతురాణం న భయం న లజ్జ అని చెప్పుకుంటూ వస్తారు. ఇందులో అర్థపరులై ఎవరైతే ఉంటారో, చదువుకుంటూ ఉన్న సమయంలో అర్థార్జన మీద ఫోకస్ ఉంటుందో, నాకేమి లాభము అని చూస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు ఎంతసేపు నా కోసమనే ఉంటుంది. మిత్రుణ్ణి చూడరు, బంధువులను చూడరు, స్వార్థంతోటే ఉంటారు అర్థపరులు ఎప్పుడైనా సరే. కామాతురులుంటారు, కోరికలతో ఉన్నవాళ్ళు కామాత్ములు. వాళ్లకు సిగ్గు ఉండదు, లజ్జ ఉండదు. అయ్యో తప్పు చేస్తానే అన్న సిగ్గు, సిగ్గంటే తప్పు చేస్తానేమో అన్న బిడియం ఉండదు. కోరికలతో ఉన్న మనసుని దాచిపెట్టుకుందాము అన్న జుగుప్స కూడా ఉండదు. అధర్మంగా ప్రవర్తిస్తామేమో, అన్యాయంగా ప్రవర్తిస్తామేమో, ఇతరులకు హాని కలిగిస్తామేమో అన్న ఆలోచన కూడా ఉండదు కామాత్ములకు. అర్ధపరులకు మనవాళ్ళని లేదు, పరాయి వాళ్ళని లేదు. ఎంతసేపు నేను అన్న స్వార్థమే ఉంటుంది. వీళ్ళు కాక విద్య కావాలన్న ఆర్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నిద్ర ఉండదు, సుఖము ఉండదు. ఇవన్నీ వదిలిపెట్టాలి. నిద్ర, సుఖము, కోరికలు, అర్ధపరత్వాలు మొదలైనవన్నీ వదిలిపెట్టి, ఎవరైతే ఈ మార్గంలో సాధన చేసుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఈ నిద్రకి, సుఖాలకి, కోరికలకి, అర్థాలకి, రకరకాల ప్రయోజనాలకి లోను కాకుండా ఉండడము, అవిప్లుతంగా ఉండడము. అంత జాగ్రత్తగా అవిప్లుతంగా మాత్రమే బ్రహ్మచర్యాన్ని అవలంబించవలసి వస్తుంది.
అట్లా ఒకవేళ ఎవరైతే చేస్తారో, ఆ విధంగా చేసిన వాడు అత్యుత్తమమైన స్థానాన్ని గచ్చతి పొందుతాడు. వాడికి ఇంక మళ్ళీ పునర్జన్మ అన్నది ఉండదు. ఎందుకు అంటే ఇంత జాగ్రత్తగా బ్రహ్మచర్యాన్ని ఆచరించిన వాడు మోక్షాన్ని పొందుతాడు. వాడికి మళ్ళీ జన్మలుండవు. కాబట్టి మనము శ్రద్ధగా, జాగ్రత్తగా చూసుకోవలసిన విషయము. ఇప్పుడు ఆ బ్రహ్మచర్యాన్ని ముగిస్తూ ఉన్న సమయంలో గురువు గారికి ఏమైనా గురుదక్షిణ ఇవ్వడం గురించి ఈ పైన 2 శ్లోకాల్లో చెప్పారు. ఇది కూడా చూసుకుంటూ వెళ్దాం మనము. ఎందుకు అంటే గురువు గారికి ఏదో ఒక దక్షిణ సమర్పించకుండా చదువుకోకూడదు అని మనకి చెప్తూ ఉంటారు. అది చాలా విధాలుగా అర్థం చేసుకోవాలి. సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. స్థూలంగా చూసుకోవడం కాదు. గురువుగారికి దక్షిణ సమర్పించడం అంటే, ఒకటి గురువుగారి దక్షతని చూసి, ఆయన చెప్పిన విషయాన్ని సేవించడము, గ్రహించడము, గురుదక్షిణ సమర్పించడము. గురువుగారు చెప్పిన విద్యను శ్రద్ధగా గ్రహించడము, గురుదక్షిణ సమర్పించడము కాక రెండో అర్థము దక్షిణ అంటే సమర్థత అని అర్థం. గురువుగారు చదువు చెప్పిన తర్వాత ఆయన చెప్పింది నాకు ఎంత అర్థమయ్యింది అని దాన్ని మళ్ళీ ఆయనకి చూపించడము. ఆయన ఎంత జాగ్రత్తగా విద్యాబోధ చేశారో దాన్ని నేను ఎంత శ్రద్ధగా నా శక్తి సామర్థ్యాలతో గ్రహించానో ఆ విషయాన్ని తిరిగి గురువు గారికి చూపించడము. దాన్ని ఎగ్జామ్స్ అంటాము. టెస్ట్స్ పెడతారు కదా! బళ్ళలో ఎగ్జామ్స్ అన్ని పెడతారు. అందులో వాడెంత నేర్చుకున్నాడు అని చూస్తారు. ఆ విధంగా గురువు గారికి చూపించాలి. నేను నేర్చుకున్నది ఇది, నాకిది అర్థమయ్యింది, ఇంతవరకు నాకు తెలిసింది అని గురువు గారికి చెప్పడము, గురుదక్షిణ సమర్పించడము. ఆ 2 కాక మూడోది యాక్చువల్‌గా ఒకవేళ గురువుగారు గురుదక్షిణ తీసుకోవాలని అనుకుంటే ఆయన పుచ్చుకునేవారైతే ఎప్పుడు పడితే అప్పుడు కాదు. చదువు పూర్తయిపోయిన తర్వాత స్నాతకోత్సవం సమయంలో వాళ్ళింక ఇంటికి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో గురువుగారికి ఏదైనా గురుదక్షిణ ఇవ్వవచ్చు. ఏమి అంటే క్షేత్రాలో హిరణ్యమో, ఆవులో, అశ్వాలు, గుర్రాలో, ఛత్రమో, చెప్పులో, ఆసనమో, ధాన్యమో, వస్త్రాలో, కూరగాయలో ఏవో ఒకటి ఇవ్వచ్చు. ప్రీతిగా తెచ్చి ఇవ్వచ్చు. అది 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకుని ఆ విధంగా గురువుగారికి గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. ఒకటి మన శక్తికి మించి ఇవ్వరాదు. తప్పు. మనము శక్తికి మించి ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నం చేయకూడదు. మన శక్తి కొలది మాత్రమే చెయ్యాలి. రెండోది గురువుగారు పుచ్చుకుంటారా లేదా కనుక్కొని ఆయన సరే అంటే అప్పుడే మాత్రము ఆయనకి వాటిని సమర్పించవలసి వస్తుంది. లేకపోతే ఏమైతుంది? నీ శక్తికి మించి తెచ్చిచ్చావంటే అది నిన్ను నువ్వు హింసించుకోవడము, హింస పాపం మనకు. అది పతన కారణము. లేదా పోనీ నీకు శక్తి ఉంది గదా అని నీ దగ్గర క్షేత్రాలు, పొలాలున్నాయనుకోండి. అవన్నీ తీసుకెళ్ళి గురువుగారికిస్తే, గురువుగారు పొలాలు పండించుకోవడం, వాటిని చూసుకోవడం అవన్నీ చెయ్యడనుకోండి. ఆయనకి నువ్వు క్షేత్రాలు అవన్నీ ఇస్తే ఆయనకు ఊరికే బంధము. ఆయనకు ఒక పెద్ద బరువైపోతుందది. బాధ్యత అవుతుంది. ఆయన వద్దురా అంటే ఆయనకివ్వొద్దు. నీ దగ్గర ఉంది గాబట్టి నీకివ్వాలనిపిస్తుంది గాబట్టి ఆయన వద్దంటున్నా గూడా ఇవ్వడం కుదరదు. ఆయన దాన్ని నిజంగా వాడుకుంటాను, అవును పుచ్చుకుంటాను అని అంటేనే అప్పుడే అది కూడా నీ శక్తి కొద్దీ, శక్తికి మించి గాదు. శక్తి కొద్దీ ప్రీతిగా ఆయన్నడిగి ఆయన పుచ్చుకుంటానంటే ఆయన చేత అజ్ఞప్తుడివై ఇవ్వచ్చు. ఏదో బంగారం ఉంది. ఆయన బంగారం అవన్నీ ధరించడు. ఆయనకు అవసరం లేదు. ఆయన పుచ్చుకోడు. ఆయనకెందుకు నువ్వు బంగారము అవన్నీ ఇవ్వడము? ఆవులిస్తావు. ఆవుల్ని ఆయనేం చేసుకుంటాడు? అంటే ఆవులు దానం చేస్తే చాలా మంచిదండి అని బలవంతంగా నువ్వు ఎక్కడి నుంచో ఆవులన్నీ కొనుక్కొచ్చి ఆయనకిస్తే, ఆయన దాన్ని ఒకవేళ
చూసుకునే శక్తి లేదు, ఆయనకు చూసుకునే ఉద్దేశం లేకపోతే, సమయం లేకపోతే, అవకాశం లేకపోతే ఆయనేమైపోతాడు? ఆవేమైపోతుంది? నీకిష్టముంది గాబట్టి నువ్విస్తే. లేదా గుర్రాలిస్తాను, ఇట్లాంటివన్నీ బయలుదేరొద్దు. కారిస్తాను, ఒకవేళ నువ్వు కారిస్తే గూడా ఆయనకి కారు నడుపుకోవడానికి రాదు. ఎవరినైనా పెట్టుకోవాలంటే డ్రైవర్‌ని వాటిని మళ్ళీ ఆయన ఏదో డబ్బులు పెట్టి ఒక డ్రైవర్‌ని పెట్టుకొని, అందులో పెట్రోల్ పోసుకొని, దానికి రిపేర్‌లు చేయించుకుంటూ, దానికి మెయింటెనెన్స్‌లు చేయించుకుంటూ ఇవన్నీ చేయలేడు. ఆయనకి ఇట్లాంటి బరువులన్నీ పెట్టరాదు. ఆయన సరే తీసుకుంటానంటే అది కూడా నీ శక్తికి మించిన విషయం కాకపోతే, అప్పుడు ప్రీతిగా ఆయనకి ఏదైనా ఇవ్వచ్చు గానీ, నీకిష్టం గాబట్టి, నీకనిపిస్తుంది గాబట్టి, బలవంతంగా చేయడానికి వీల్లేదు. నువ్వు ఛత్రాలిస్తానంటావు. అట్లనే ప్రతి వాళ్ళు ఆయనకి ఛత్రాలిస్తానంటే ఆయన ఎన్ని ఛత్రాలు పెట్టుకుంటాడు ఇంటి నిండా? వద్దురా నా దగ్గర ఉన్నాయి అవసరం లేదు అంటే ఇంకక్కడికి ఆగాలంతే. ఉపానహాలు చెప్పులిస్తానంటే ఎన్ని చెప్పులు పెట్టుకుంటాడు ఆయన ఇంటి ముందు? వద్దవసరం లేదురా నాకున్నాయని జెప్పాడనుకోండి. ఇంక ఎదురు మాట్లాడొద్దు. ఆసనాలిస్తాను, చెప్పులిస్తాను, ఛత్రాలిస్తాను, గుర్రాలిస్తాను, ఆవులిస్తాను, కార్లిస్తాను, ఇళ్ళిస్తాను, పొలాలిస్తాను, పుట్టలిస్తాను అన్నీ మొదలుపెట్టొద్దు. ధాన్యాలు ఆయనకెంత కావాలో అంత ఆయన దగ్గరున్నాయనుకోండి, వద్దు అన్నాడనుకోండి అయిపోవాలి. వస్త్రాలిస్తాను, ఏదో కూరగాయలిస్తాను, సరే నీకిష్టమైంది నువ్వివ్వడం గాదు. ఆయన పుచ్చుకుంటా అంటే, ఆయన్నడిగి ఆయన పుచ్చుకుంటా అంటే శక్తి కొలది కొంత ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఇది మూడో గురుదక్షిణ. నాలుగోది ఇంకొకటుంటుంది. నాలుగో రకం గురుదక్షిణ ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ గురువుగారి దగ్గర ఉంటే, అసలు ఈ మూడో రకం గురుదక్షిణ చదువయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళబోతూ ఉన్న సమయంలో ఇవ్వవలసింది. అంతకన్నా ముందున్న 2 గురుదక్షిణలు గురువుగారి సామర్థ్యం తెలిసి ఆయన చెప్తున్న విషయాన్ని శ్రద్ధగా సేవనం గ్రహించడము ఒకటి. నా శక్తి కొరది నేను అర్థం చేసుకున్న విషయాన్ని నా సామర్థ్యం చూపిస్తూ గురువుగారికి ఏం అర్థమైంది నా సమర్థత, నేనెంత అర్థం చేసుకున్నాను అని సమ్యక్‌గా నేనెంత అర్థం చేసుకున్నానని గురువుగారికి చెప్పడం. ఈ 2 మొదటి 2 గురువుగారు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ దక్షిణ మనము ఆయనకి సమర్పించవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు మనకెంత అర్థమైందో చెప్పి తీరవలసే ఉంటుంది. ఆయన చెప్పినప్పుడల్లా అర్థం చేసుకోవాలి. ఆయన అడిగినప్పుడల్లా నాకెంత అర్థమయ్యిందో చెప్తూనే ఉండాలి. ఆ 2 మాత్రము మనం చదువుకుంటున్నంత వరకు చివరిదాకా చేస్తూనే ఉండాలి. మూడో రకం గురుదక్షిణ చదువయిపోయి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆయన్నడిగి ఆయన ఒప్పుకుంటే మనం ఇష్టంగా మనం చేయగలిగితే చెయ్యొచ్చు. నాలుగో రకం గురుదక్షిణ ఎట్లా ఉంటుంది అంటే, ఒకవేళ గురువుగారి దగ్గర ఉండి చదువుకుంటున్నామనుకోండి ఫర్ ఎనీ రీజన్. గురువుగారి దగ్గరే ఉండి చదువుకుంటున్నామనుకోండి. ఆయన పాపము ఆయన అంట్లు తోముకొని, ఆయన వంట చేసుకుంటూ, ఆయన ఇంట్లో పనులు చూసుకుంటూ, ఆయన బట్టలు ఉతుక్కుంటూ, ఆయన ఉన్నదేదో వండుకొని తింటూ, ఆయన సొంతంగా చదువుకొని, ఆ విద్యను నాకు ప్రదానం చేస్తున్నాడే అని చూస్తూ, ఆయన అంత అవస్థ పడుతూ చదువుకుంటూ, నాకు చదువు చెప్తూ ఉంటే ఊరుకోలేక, ఆయనకి ఆ పనుల్లో సహాయం చెయ్యడం అన్నది చెయ్యొచ్చు. గురువుగారి దగ్గరే ఉండి చదువుకుంటూ ఉన్న సమయంలో ఈ విధంగా శిష్యులు చేయగలిగిన శుశ్రూష చెయ్యొచ్చు. అది తప్పనిసరిగా చెయ్యాలి అని నియమం లేదు. వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిందేమి అంటే చదువుకోవడం. పొద్దున్నే లేచి కూర్చోవడం, చదువుకుంటూనే ఉండడం. గురువుగారు చెప్పింది శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, అడిగినప్పుడల్లా అప్పజెప్పడం, నేర్చుకుని బాగుపడి దాటిపోవడం. ఇది మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. అయితే గురువుగారి దగ్గర ఉన్నందుకు తప్పనిసరిగా పనులు చేసుకుంటూ కూర్చుంటాను, చదువు మాత్రం చదవనంటే కుదరదు. ఆ రకంగా చెయ్యొద్దు. కానీ గురువుగారి దగ్గర ఉండి పాపం చూస్తుంటే బాధనిపిస్తుంది. ఆయన అవన్నీ పనులు చేసుకుంటూ మళ్ళీ ఆయన వచ్చి కూర్చొని నాకు చదువు చెప్పాలంటే చూస్తే కొంచెం బాధనిపించి, నాకే ఉండబుద్ధి గాక ఆయనకి ఏదో ఒకటి సహాయం చెయ్యాలని అనిపిస్తే చెయ్యడం అన్నది చెయ్యొచ్చు. అది ఎప్పుడైనా చెయ్యొచ్చు. చివరిదాకా ఆగవలసిన అవసరం లేదు. ఈ నియమాలన్నీ మనం తప్పనిసరిగా పాటిస్తూనే ఆ విద్యాభ్యాసాన్ని ముగించవలసి ఉంటుంది.
ఇప్పుడు ఈ 4 విషయాలు, 4 రకాల గురుదక్షిణలను ఏ విధంగా ఎటువంటి బుద్ధి కలిగిన విద్యార్థులు గురువుగారికి సమర్పిస్తూ ఉంటారు అని మనకు మహాభారతంలో ఒక కథ చెప్పారు. దాన్ని ఒకసారి మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకుందాము. ధౌమ్యుల వారని ఒక గురువున్నారు. ఆయనకి 3 శిష్యులున్నారు. మొదటి శిష్యుడు ఎటువంటి వాడు అంటే, ఈ 3 శిష్యులు సత్వరజస్తమో గుణాలకి ప్రతీకలుగా చూపిస్తూ వచ్చారు మన వ్యాసుల వారు భారతంలో. మొదటి శిష్యుడు సాత్వికమైన శిష్యుడు. చెప్పింది చెప్పినట్టు యథాతథంగా అర్థం చేసుకుంటాడు. మన భగవద్గీతలో భగవంతుడు బుద్ధి ఏ విధంగా ఉంటుంది అని చెప్తూ, యథాతథంగా అర్థం చేసుకునే సాత్వికమైన బుద్ధి ఉంటుంది. చెప్పింది చెప్పినట్టే అర్థం చేసుకోవడం. ఎక్కువో తక్కువో వేరే రకంగానో అర్థం చేసుకోవడం కాకుండా, చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకునేది సాత్వికమైన బుద్ధి. సత్వగుణంతో ఉన్నవాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు. రెండో రకము రాజసికమైన బుద్ధి ఉన్నవాళ్ళు ఒకటి చెప్తే రకరకాలుగా అర్థం చేసుకుంటారు. చెప్పింది ఒకటైతే వాళ్ళిష్టం వచ్చినట్టు అర్థమవుతూ ఉంటుంది. కనెక్షన్ సరిగ్గా ఉండదు. గురువుగారు ఒకటి చెప్పాడంటే వాడు సొంతంగా మళ్ళీ చాలా ఆలోచించుకుంటుంటాడు. అట్లా ఆలోచించుకోవడం తప్పా కాదా అని కాదు. వాళ్లకు అయథావత్తుగా అర్థమవుతూ ఉంటుంది అని, అటువంటి బుద్ధి ఏదున్నదో అది రాజసికమైన బుద్ధి పార్థ అని అర్జునుడికి భగవంతుడు చెప్తూ వచ్చారు. మూడో రకం వాళ్ళుంటారు. వీళ్లకు యథార్థంగానో అయథావత్తుగానో కాదు, వ్యతిరేకంగా ఆపోజిట్గా అర్థమైతుంటుంది. వాళ్ళు తమోగుణ సంబంధమైన బుద్ధితో ఉంటారు. ఇప్పుడు మన ధౌమ్యుల వారి దగ్గర ఉన్న సాత్వికమైన బుద్ధితో ఉన్న శిష్యుడు ఉద్దాలకుడు అని ఉంటాడు. ఎట్లా చెప్తే అట్లా పట్టుకుంటాడు. ఆయన విషయాన్ని గురువుగారు ఎట్లా చెప్తారో ఆయన అట్లా గ్రహిస్తాడు. ఇంకా అసలు తేడా ఉండదు. యథావత్తుగా ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకునే బుద్ధి అది. వేదాల్లో ఏం చెప్పున్నది? ఉన్నదంతా ఒకటే, అది నువ్వే. ఇంతే విషయం. ఉన్నదంతా ఒకటే, అది నువ్వే. వేరన్నది ఇంకేమీ లేదు, అంతా నువ్వే అని ఉన్న విషయాన్ని గురువుగారు ధౌమ్యుల వారు ఉపదేశం చేస్తే, మన ఉద్దాలకుడు దాన్ని అట్లానే ఉన్నదాన్ని ఉన్నట్టు యథావిధిగా పట్టుకుంటాడు. ఆయన ఇంతకి పట్టుకున్నాడా లేదా చూద్దాము అని గురువుగారు విద్యాభ్యాసం ముగిసే సమయంలో ఉద్దాలకుడికి పరీక్ష పెడుతూ ఒక పని అప్పజెప్తారు. నువ్వు వెళ్ళి అక్కడ పొలంలో గట్టు తెగిందిట, దాన్ని సరిచెయ్యి అని చెప్తే, ఈ ఉద్దాలకుడు వెళ్తాడు. అక్కడ చూస్తాడు, నిజంగానే పొలంలో గట్టు తెగి ఉన్నది. ఇప్పుడు గట్టుని ఫిక్సింగ్ చేయాలంటే మట్టి తీసుకుని వచ్చి అక్కడ పెట్టాలి. ఇప్పుడు మట్టి వేరు, నేను వేరు, గట్టు వేరు, ఇవన్నీ వేరు వేరుగా ఉన్నాయా? ఉన్నదంతా ఒక్కటే అని ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయనే ఆ తెగిన గట్టుకి అడ్డంగా పడుకుంటాడు. గురువుగారు సాయంత్రం దాకా చూసి ఇంటికి రాలేదేమని మళ్ళీ వెతుకుతూ వెళ్ళి ఉద్దాలక అని పిలుస్తాడు. ఇక్కడే ఉన్నాను గురువుగారు అని లేచొస్తాడు. ఏం చేస్తున్నావంటే గట్టుకు అడ్డంగా పడుకున్నానని చెప్తాడు. సరే, నీకు చెప్పింది చెప్పినట్టు అర్థమయ్యింది అని గురువుగారు ఆ శిష్యుణ్ణి ఇంక ఇంటికి పంపించేస్తారు. ఆ శిష్యుడు ఎంతటి వాడవుతాడంటే, మన ఉపనిషత్తులో చాందోగ్యోపనిషత్తులో ఆ ఉద్దాలకుల వారు తనకు కొడుకు, తనకు శిష్యుడు అయిన శ్వేతకేతుకు తత్వమసి అన్న మహావాక్య ఉపదేశం చేస్తాడాయన. ఆత్మతత్వాన్ని ఉపదేశం చేస్తూ తత్వమసి అన్న మహావాక్యాన్ని మహోపదేశం చేస్తాడాయన. అంతటి ఆత్మతత్వ జ్ఞాని అవుతాడు. రెండో వాడున్నాడు, రాజసికమైన బుద్ధి ఉన్నవాడు. యథాతథంగా ఆ బుద్ధికి విషయం అర్థం కాదు. అయథావత్తుగా ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంటుంది, ఒకటి చెప్తే అందులో రకరకాలుగా అర్థం చేసుకోవడం అంతా ఉంటుంది. గురువుగారు ఈయన చదువు అయిపోయిందేమో చూద్దామని పరీక్ష పెడుతూ, ఉపమన్యు ఆవుల్ని మేపుకుని రా అంటే వెళ్తాడు. గురువుగారు కావాలనే పరీక్ష కాబట్టి ఆయనకు భోజనమేమి ఇవ్వడు, అట్లానే పంపిస్తాడు. ఏం చెప్పాడంటే ఆవుల్ని మేపుకొని రమ్మని చెప్పాడు. ఈయన వెళ్ళాడు. సాయంత్రం దాకా ఆవుల్ని మేపి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. బానే ఉన్నాడు. ఏమైంది ఉపమన్యు, అంతా బానే కనిపిస్తున్నావు, బలంగా కనిపిస్తున్నావు, నీకు అన్నం ఇచ్చి పంపించలేదే నేను
ఏం చేశావు అంటే, భిక్ష పుచ్చుకుని నేను భోజనం చేశానని చెప్తాడు. నువ్వు భిక్ష తీసుకున్నావంటే అది నాకే ఇవ్వాలి అని చెప్తారు గురువుగారు. సరే అంటాడాయన. తర్వాత రోజు మళ్ళీ బయలుదేరుతాడు. మళ్ళీ సాయంత్రానికి బలంగా ఇంటికొస్తాడు. నువ్వు పొద్దున భిక్ష పుచ్చుకున్నది నాకే ఇచ్చి మళ్ళీ వెళ్ళావు గదా! అయినా గూడా బలంగా ఉన్నావు ఏం జరిగింది అని అడిగితే, నేను మళ్ళీ రెండోసారి భిక్ష పుచ్చుకున్నానని చెప్తాడు. నిన్ను రెండోసారి భిక్ష పుచ్చుకోమని నేను చెప్పలేదు గదా! చెయ్యరాదో అని చెప్తాడు. నువ్వు మాటి మాటికి వెళ్ళి భిక్ష అడిగితే వాళ్ళ ఇంట్లో వండుకున్నవన్నీ నీకే ఇస్తే వాళ్ళేం తింటారు? చెయ్యరాదు తప్పు, వద్దు అని చెప్తాడు. సరేనంటాడు ఉపమన్యు. మూడో రోజు మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ సాయంత్రానికి బలంగానే వస్తాడు. ఏమైంది ఉపమన్యు? ఈసారి ఏం చేసావు అని అడిగితే, ఆవుల పాలు తాగానని చెప్తాడు. ఆవుల పాలు నీవి కావు, నా ఆవులు నా పాలు. వాటి పాలు నువ్వు తాగడానికి వీల్లేదు అంటే, సరేనంటాడు. తర్వాత రోజు మళ్ళీ బలంగానే వస్తాడు సాయంత్రం ఆవుల్ని మేపుకున్నాక. ఏమైంది ఉపమన్యు అని అడిగితే, ఆవు దూడలు వాటి తల్లుల దగ్గర పాలు తాగుతూ ఉంటే ఆ నురగలన్నీ నేను తాగానని చెప్తాడు. అట్లా గూడా చేయడానికి వీల్లేదు అని చెప్తే, తర్వాత మళ్ళీ ఆవుల్ని మేపుకోవడానికి తీసుకుని వెళ్తాడు. అన్ని రకాలుగా గురువుగారు ఒక్కొక్క దారి మూసేస్తూ ఉంటే, వేరే దారి లేక అక్కడ అడవిలో కనిపించిన కచ్చాకులు, బుచ్చాకులు అన్నీ తింటాడు. అందులో అర్కపత్రాలేవో తింటాడు. కళ్ళు పోతాయి. అట్లానే ఏదో తడుముకుంటూ వెళ్ళి ఒక కూపంలో పడతాడు. సాయంత్రం దాకా ఎదురు చూసి గురువుగారు మళ్ళీ వెళ్తాడు. ఉపమన్యు అని పిలిస్తే, ఇక్కడున్నానండి గురువుగారు గోతిలో అని చెప్తాడు. గోతిలో ఎందుకు పడ్డావు ఉపమన్యు? ఏం జరిగింది అంటే, ఏవో పిచ్చాకులు తిన్నానండి అందుకని కళ్ళు కనిపించక ఇందులో పడ్డానని చెప్తాడు. సరే అయితే మరి నువ్వు అశ్విని దేవతల్ని ఎవరినో పలానా దేవతల్ని నీకు ఆ మంత్రాలన్నీ చెప్పాను గదా! పిలువు వాళ్ళొచ్చి నీకు చూపిస్తారు అంటే, సరే అని ఆయన ఆ మంత్రాలు చదువుతాడు, స్తోత్రం చేస్తాడు. అప్పుడు వాళ్ళొచ్చి ఏం చెప్తారంటే, ఏదో ఒక అపూపం అని ఉంటుంది. అప్పాల్లాంటివి ఇస్తారు. ఇవి తిన్నావంటే నువ్వు కళ్ళొస్తాయి అంటే, ఇన్నాళ్ళకి ముందు రోజు భోజనం భిక్ష తీసుకున్నాడు. రెండో రోజు రెండో భిక్ష గూడా తీసుకున్నాడు. మూడో రోజు ఆవుల పాలు తాగాడు. నాలుగో రోజు దూడల నురగ తిన్నాడు. ఐదో రోజు కచ్చాకులు అవన్నీ తిన్నాడు. ఆ రోజు సాయంత్రానికి ఆయనకి విషయం అర్థమయింది. గురువుగారు చెప్తున్నదేంటో అర్థమైంది. గురువుగారు ఎంతవరకు చెప్పాడో అంతవరకే. గురువుగారు ఎంతవరకు చెప్పాడో అంతవరకే. నువ్వు వెళ్ళి ఆవుల్ని మేపుకుని తీసుకుని రా అంటే, ఈయన వెళ్ళి ఆవుల్ని మేపుకుని తీసుకుని రావడం అంతవరకే. ఆవుల్ని మేపుకుని తీసుకుని వస్తూ దాంతో పాటే ఇంకా చాలా పనులు చేయడం గాదు. నువ్వు ఆవుల్ని మేపుకుని రా అంటే, అతను వెళ్ళి ఆవుల్ని మేపుకుని ఇంటికి రావడం అంతవరకే. అంత మాత్రమే కాకుండా దాంతో పాటు మళ్ళీ ఈయన సొంతంగా ఆలోచించుకుని రకరకాలుగా చేసినంత వరకు ఆ పరీక్షలో ఆయన ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఎందుకు అంటే అయథావత్తుగా అంత మాత్రమే గాకుండా ఇంకా చాలా వేరే ఏవేవో చేయడం గాదు. చెప్పింది చెప్పినంత మాత్రమే. ఎంత సూక్ష్మంగా ఉండాలి అంటే మన టార్గెట్. ఆ తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుల వారు పాండవులకు, కౌరవులకు ధనుర్విద్య నేర్పిస్తూ అక్కడ దూరంగా చెట్టు కనిపిస్తుందా? చెట్టు పైన ఒక కొమ్మ ఉంది గదా! కొమ్మ పైన ఒక పిట్ట ఉంది గదా! పిట్టకొక కన్ను ఉంది గదా! ఆ కన్ను కొట్టాలి. నీకేం గనిపిస్తుంది అంటే మిగిలిన వాళ్ళందరూ చెట్టు గనిపిస్తుంది, పిట్ట గనిపిస్తుంది, కొమ్మ గనిపిస్తుంది, రెమ్మ గనిపిస్తుంది అని అన్నీ జెప్తారు. అర్జునుడొక్కడు మాత్రము నాకు ఆ పిట్ట కన్ను గనిపిస్తుంది అని చెప్తాడు. నిజంగా పిట్టను కొట్టాడా లేదా అది వేరే విషయము. కానీ ఈయనకు కనిపించింది, ఈయన చూపెక్కడున్నది అంత ఫోకస్డ్‌గా గురువుగారు ఏది చూడమంటున్నాడో, దేన్ని కొట్టమంటున్నాడో దాని మీద ఈయన చూపుంది. మిగిలినవన్నిటితో పాటు దీన్ని కూడా చూడడం గాదు. మిగిలినవేవి ఇంక కనిపించవంతే. గురువుగారు ఎంత చెప్పారో అంతవరకే. ఆ రకంగా ఒకవేళ అంత ఫోకస్డ్‌గా, అంత సూక్ష్మంగా ఒకవేళ మన టార్గెట్‌ని మనం సెట్ చేసుకోగలిగితేనే ఆత్మతత్వం అర్థమవుతుంది. బికాజ్ అదసలు సుసూక్ష్మము. అదసలు అణిమ.
దాన్ని పట్టుకోవాలంటే స్థూలంగా మనము ప్రయత్నం చేస్తే ఏదో మొద్దుల్లాంటివి, బండల్లాంటివి, పెద్ద పెద్ద దుంగల్లాంటివన్నీ తీసుకొని వెళ్లి సన్నటి టార్గెట్‌ని కొడదామంటే అది కుదరదు. ఎట్లా ఉండాలి అంటే నీ బుద్ధి అంత పదునుగా, అంత షార్ప్‌గా ఉండాలి దాని మొన. అది వెళ్లి అంత జాగ్రత్తగా ఆ టార్గెట్‌ని మాత్రమే తాకాలి. ఆ చుట్టుపక్కల ప్రతిదాన్ని రీచ్ అవ్వడం ఉండకూడదు. ఈ ఉపమన్యుడికి చివరికి గురువుగారు ఎందుకు అటువంటి పరీక్ష పెట్టాడో అర్థమైంది. ఈ పిల్లవాడికి ఆ చదువయిపోయే సమయానికి యవ్వనంలోకి వచ్చుంటాడు. 20, 25 వయసున్న పిల్లవాడికి అన్నం పెట్టకుండా బాధ పెట్టాలన్నది గాదు అక్కడ గురువుగారి ముఖ్య ఉద్దేశం. చెప్తున్నది చెప్తున్నంత వరకు మాత్రమే వింటున్నాడా లేదా? అది చూడ్డము ముఖ్యము. ఇంతకి ఆయనకు అర్థమైంది ఉపమన్యుకి 3, 4, 5, 6 ట్రయల్స్ తర్వాత నెమ్మదిగా అర్థమయ్యి ఇంకప్పుడు వాళ్ళు ఆ దేవతలొచ్చి ఆ అపూపం తినమంటే తిననండి. మా గురువుగారు ఆవుల్ని మేపుకొని రమ్మన్నారు. అంతవరకే చేస్తాను. నేను అపూపాలవన్నీ తినను. ఆయన ఇప్పుడు గూడా మిమ్మల్ని ప్రార్థించమన్నాడు కాబట్టి నేను ప్రార్థించాను అని చెప్తాడు. ఇంక వాళ్ళు నవ్వుతారు. ఆయన గూడా గురువుగారు గూడా పుచ్చుకో నాయనా అపూపం తీసుకో అంటే తీసుకుంటాడాయన. ఇంకా దాంతో ఆయనకి చూపొస్తుంది. చూపొస్తుంది. చూపు. అప్పుడు కలిగిందాయనకి చూపు. అప్పుడు కలిగింది దర్శనం. అంతవరకు ఆయన చీకట్లోనే ఉన్నాడు. అజ్ఞానంలోనే, అవిద్యలోనే ఉన్నాడు. ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకోవడం. ఒకటి చెప్తే 4 అర్థం చేసుకోవడం. ఒకటి చెప్తే దాంతో పాటు ఇంకా రకరకాల విషయాలు అర్థం చేసుకోవడం. ఇన్ని రకాలుగా అయథావత్తుగా ఉన్న చూపు, అప్పుడు యథావత్తుగా ఉండే చూపుగా మారింది. దాంతో ఆయన కూడా ఇంకా ఆ పరీక్షలో నెగ్గి ఆ విద్యాభ్యాసాన్ని ముగించుకుని వెళ్ళిపోతాడు. ఇంక మూడో ఆయనున్నాడు. తమోగుణంతో ఉన్న వాళ్ళకి యథావత్తుగా ఎట్లా అయినా అర్థం గాదు. అయథావత్తుగా కూడా అర్థం గాదు. పోనీ అది అర్థమయ్యి దాంతో పాటు ఇంకా చాలా అర్థం అవ్వడం గూడా ఉండదు. వీళ్ళకి కరెక్ట్‌గా ఆపోజిట్‌గా వ్యతిరేకంగా అర్థమైతుంది. ధర్మం అని చెప్తే అధర్మంలాగా కనిపిస్తుంది. అధర్మం అంటే ధర్మం అనిపిస్తుంది. దక్షిణ అంటే బలవంతంగా అయినా సరే తీసుకొచ్చి ఏవో ఒక కానుకలు ఇవ్వాలని అనిపిస్తుంది. వేదము ఆయన పేరసలు వేదము. వేదుడు ఆయన పేరు. మూడో శిష్యుడు తమోగుణంతో ఉన్నవాడి పేరు వేదుడు. వేదనము అంటే అర్థం చేసుకోవడము అని అర్థము. వేద, వేద అని ఎన్ని సార్లొస్తుందో మనకు ప్రతి చోట. వేదాలని అసలు దాన్ని పిలుస్తారు గూడా అర్థం జేసుకోవడం అని అర్థం వేదనమంటే. ఈయనకేమర్థమయింది వేదనమంటే అబ్బా! చాలా బాధ అని అర్థమైంది. ఎంతో వేదన. ఇంత వేదన నేను తట్టుకోలేకపోతున్నాను. చదువంటే మహావేదన. చదువుకోవడం మహాభారం. చాలా కష్టం అని ఆయనకర్థమయింది. ఇంకా ఆయన ఎన్నాళ్ళున్నా గూడా అక్కడ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయట్లేదు. గురువుగారు ఆయనకి ఇంకా నీ చదువయిపోయింది వెళ్ళిపోమని చెప్పట్లేదు. మధ్య మధ్యలో వెళ్తాడు. గురువుగారు నా చదువయిపోయిందా నేను వెళ్ళిపోతాను అని అడుగుతుంటాడు. ఆయనకి అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ఊరికే చాలా యాతన అని అనిపిస్తుంది ఆయనకి. చదువుకోవడం పెద్ద కష్టమని అనిపిస్తుంది గాబట్టి. లేదురా ఇంక కొన్నాళ్ళుండి తర్వాత వెళ్దువు గానిలే ఇంకా కొంచెం చదువుకొని వెళ్దువు అంటే కొన్నాళ్ళుంటాడు. మళ్ళీ గురువుగారు అయిపోయిందా అండి నేను వెళ్ళి రానా? మళ్ళీ వెళ్తానండి నేనింకా. ఇంక కొన్ని రోజులు చదువుకున్నాక వెళ్దువులే ఉండు అంటే, మళ్ళీ కొన్నాళ్ళకొచ్చి గురువుగారు అయిపోయిందండి నేనెళ్తాను. అని అట్లా చాలా సార్లు అడిగితే ఇంక వాడు నేర్చుకునేటట్టు లేడు. వాడి బుద్ధికి ఇంకా అవకాశం లేదు. నేర్చుకునే శక్తి దానికి లేదు. దానికి ఆ సమర్థత లేదు అని ఆయన అర్థం చేసుకొని, సరే ఇంక వెళ్ళు అని చెప్తారు. నేనేదైనా నీకు దక్షిణ ఇచ్చే వెళ్తానని వెంటబడతాడు. నీకేదో ఒక దక్షిణ తప్పనిసరిగా ఇచ్చే నేను వెళ్తాను అని ఇంక వెంటబడితే, మిగిలిన వాళ్ళు ఇటువంటి దక్షిణని ఏదో ఒక వస్తువును తప్పనిసరిగా చదువయిపోయిన తర్వాత గురువుగారికి ఏదో ఒక వస్తువిచ్చి వెళ్ళాలన్న ప్రయత్నం వాళ్ళిద్దరు చేయలేదు. మన ఉద్దాలకుడు గాని, ఉపమన్యు గాని వాళ్ళు శ్రద్ధగా నేర్చుకున్న విద్యను గురువుగారి దగ్గర ప్రదర్శించి ఆయన అవును నిజమే బాగా నేర్చుకున్నావు ఇంక వెళ్ళు అన్నాక ఆ విధంగా దక్షిణ సమర్పించి వాళ్ళు బయలుదేరారు. ఈయన అట్లా గాదు. ఈయన అసలేమి నేర్చుకోలేదు గాబట్టి, ఆయన అసలది ఏమి విషయం గూడా ఆయనకు అర్థం గావట్లేదు గాబట్టి, దక్షిణ మాత్రం ఇచ్చేదే ఏదో ఒకటి ఇస్తాను అని వెంటబడ్డాడు. గురువుగారు ఎంత వద్దు అన్నా గూడా, గురువుగారిని అడిగి ఆయన సరే అంటే
నీ శక్తి మేరకు నువ్వు తీసుకునిరా అంటే, అందులో ఏదీ లేదు. గురువుగారు వద్దు అంటే గూడా, ఏదో ఒకటి ఇస్తానని వెంటబడి, ఆయన ఇంకా సరే నాకేం వద్దు గానీ, నా భార్యకేమైనా కావాలేమో అడిగి కోరుకున్నది ఇచ్చి వెళ్ళు అని చెప్తాడు. ఆమె ఏదో కుండలాలు గావాలని అడిగింది. ఆ కుండలాల్ని ఈయనేంటో రాజుగారి భార్య దగ్గర తీసుకోవడానికి వెళ్ళాడు. తీసుకొనొచ్చి ఇస్తుంటే, తక్షకుడు అనే ఒకాయన ఏదో పుచ్చుకుని పారిపోయాడు. ఇంకా తర్వాత ఈయన దాని వెంట బడిపోయాడు. ఇంక పాతాళలోకం దాకా ఎక్కడెక్కడ దాకానో వెళ్ళాడు. ఏవేవో అడ్వెంచర్స్ అన్నీ చేశాడు. అదేదో 'ఆంబీం బూమ్ పట్టు' సినిమాల్లో లాగా చాలా మ్యాజిక్స్ అన్నీ జరిగాయి. ఏవేవో చేశాడు, ఏవేవో చేశాడు. అసలు శక్తికి మించిన విషయము. ఏదో ఒకటి చేసి దాన్ని సాధించుకుని తీసుకొనొచ్చి గురువుగారికిచ్చి నమస్కారం చేసి వెళ్ళాడు. దానివల్ల ఏం జరిగింది? ఆయనకేమి చదువు రాలేదు. జ్ఞానమేం కలగలేదు. ఆత్మజ్ఞానం వరకు సరే, మామూలు జ్ఞానం గూడా కలగలేదు. తర్వాత ఆయన దగ్గర గూడా శిష్యులున్నారు. కానీ, అబ్బో! ఎందుకురా చదువంటే చాలా కష్టము. మీకు తోచింది, మీకు అర్థమైంది, మీకిష్టం వచ్చినట్టు మీరు తెలుసుకోండి అన్నాడు. వాళ్ళకి గూడా ఏమి నేర్పించలేదు. ఆ రకంగా ఆయన మిగిలిపోయాడు. ఈ రకంగా ఉన్న విద్యార్థుల్లో నేను ఏ రకంగా ఉన్నాను అని చూసుకుని, జాగ్రత్తగా మనము ఆలోచించుకుని ప్రవర్తించవలసి ఉంది. చెప్పిన దాన్ని చెప్పినట్టు అర్థం జేసుకోవాలి. చెప్పిన దాన్ని మనకిష్టం వచ్చినట్టు, చెప్పిన దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అట్లా చేస్తే మన చదువు ఫలించదు. ఆ రకంగా చేస్తే అవిప్లుతమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించినట్టు కాదు. అట్లా చేస్తే అత్యుత్తమమైన గతులను పొందేది లేదు. మళ్ళీ మళ్ళీ జన్మలే కలుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా చదువుకోవాలి? చదువుకుంటూ ఉన్న సమయంలో గురువుగారి దగ్గరికి ఎట్లా వెళ్ళాలి? ఆయన దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి? ఎట్లా కూర్చోవాలి? ఎట్లా నిలబడాలి? ఎట్లా వినాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా జవాబు చెప్పాలి? ఎంత వినయంగా ఉండాలి? తర్వాత ఏ విధంగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని వెళ్ళాలి అని జాగ్రత్తగా పాటించవలసిన విషయాలన్నిటిని ఎంతో శ్రద్ధగా మన మనువు గారు మనకందించారు. మనము అంతటి శ్రద్ధతో దాన్ని పుచ్చుకున్నాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.